ఒకసారి పుదుచ్చేరికి వెళ్దాం రామ్మోహన్ గారు. పుదుచ్చేరిలో ఒకసారి పరిస్థితి చూద్దాం. యానం కౌంటింగ్ కేంద్రం వద్ద మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, పుదుచ్చేరిలో ఏంటి 30 సీట్లకు 29 మ్యాజిక్ ఫిగర్. బీజేపీ ప్రస్తుతం 22 లీడ్ లో ఉంది, కాంగ్రెస్ 6 స్థానాల్లో లీడ్ లో ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఏంటి? శ్రీదేవి, ఇప్పుడు పుదుచ్చేరిలో ఒక అంతర్భాగంగా ఉన్న యానం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉంది. ఇక్కడ యానం అసెంబ్లీకి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు 3వ రౌండ్లోకి ఓట్ల లెక్కింపు వచ్చింది. అయితే 3వ రౌండ్ వచ్చేసరికి ఒక రౌండ్లో మల్లాడి కృష్ణారావు, 2వ రౌండ్లో గొల్లపల్లి అశోక్, ఇప్పుడు 3వ రౌండ్లో తిరిగి మల్లాడి కృష్ణారావు ఆధిక్యతలో ఉన్నారు. 605 ఓట్ల ఆధిక్యత కొనసాగుతూ ఉన్నారు. మరో రౌండ్ కనుక జరిగినట్లయితే ఇక్కడ ఓట్ల లెక్కింపు ఒక కొలుక్కు వస్తుంది. ప్రస్తుతం అయితే ఎన్డీఏ అభ్యర్థి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధిక్యత కొనసాగుతూ ఉంది. అయితే మొదటి రౌండ్లో మల్లాడి కృష్ణారావుకి ఆధిక్యతలో ఉన్నప్పటికీ 2వ రౌండ్ వచ్చేటప్పటికి 10-12 ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ ఆధిక్యతలో రావడం, మళ్ళీ ఇప్పుడు 3వ రౌండ్లో వచ్చేటప్పటికి 605 ఓట్ల మెజార్టీ తోటి మల్లాడి కృష్ణారావు లీడ్ కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు 4వ రౌండ్ మొదలవుతుంది. ఈ 4వ రౌండ్లో ఫలితం ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ఫలితం కూడా భవిత్యం కూడా తేలే పరిస్థితి ఉంది. అయితే పోటాపోటీగా వారావారీగా యానంలో మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎన్డీఏ అభ్యర్థి మల్లాడి కృష్ణారావుకి, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ మధ్య ఇప్పుడు ఆ పోటీ వారావారీగా జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ 4వ రౌండ్లో వచ్చిన లెక్కింపు ఫలితాలు బట్టి భవిత్యం తేలిపోతుంది. అయితే పుదుచ్చేరి రాష్ట్రంలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకి ఇప్పుడు ఎన్డీఏ దాదాపు 22 సీట్లలో ఆధిక్యత కొనసాగిస్తుంది. 6 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యత ఉంది. ఇతరులు 2 సీట్లలో ఇతరులు ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16 సీట్లు వస్తే కనుక ఎన్డీఏ ఇక్కడ ఎవరు 16 సీట్లు వస్తే వారు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎన్డీఏ ఆధిక్యత కొనసాగుతూ ఉన్న నేపథ్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మల్లాడి కృష్ణారావుకి సంబంధించిన వర్గం అనుచరులు, అభిమానులు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి చాలా హడావుడి చేస్తున్న పరిస్థితి ఉంది. మల్లాడి విజయం తథ్యం అన్నట్టుగా నినాదాలు చేస్తూ ఇక్కడ వీధుల్లో తిరుగుతున్న పరిస్థితి ఉంది. దీంతో పోలీసు అంతా కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నేరుగా ఎస్పీ ఇక్కడ రంగంలోకి దిగి మొత్తం ఇక్కడ ఈ జనాలను కూడా చెదరగొడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మల్లాడి కృష్ణారావు లీడ్ కొనసాగడంతో కాసేపటికి ఇక్కడ ఓట్ల లెక్కింపు కేంద్రానికి వస్తారని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే గొల్లపల్లి అశోక్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు. శ్రీదేవి, రైట్ శ్రీరామ్మూర్తి. సో అది తమిళనాడు, బెంగాల్, కేరళలో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు బీజేపీ తమిళనాడులో బీజేపీ టీఎంసీ 2వ స్థానంలో ఉండగా బీజేపీ మొదటి స్థానంలో ఉంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ హ్యాట్రిక్ దిశగా వెళ్తుంది. ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ని కూడా దాటేసింది. తమిళనాడులో అటు తండ్రి కొడుకులు కూడా చాలా వెనుకబడి ఉన్నారు. 100 స్థానాలు సెంచరీ కొట్టారు తమిళనాడులో టీవీకే విజయ్. సో